ఆకలిస్తే అన్నం పెట్టు, అలసొస్తే ఆయిల్ పెట్టు, మూడొస్తే ముద్దులు పెట్టు. టకీలా 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 టకీలా. ఏమండి స్నానానికి వేణీళ్ళు పెట్టమంటారా? మందులోకి కూల్ వాటర్ పెట్టు. ఏమే నేను నీకు అంట్లు తోమాలా? పని మనిషి పనులు నేను చేయాలా? భర్త అంటే భయం లేకుండా పోయిందే నీకు? ఏంటి అలా చూస్తున్నావు? మగాడన్నాక తాగుతాడు, మొగుడన్నాక పేల్తాడు, భార్య అన్నాక భరించాలి. ఎవరి గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పండి. ఏంటి ఎక్స్ట్రా ఎక్కువైనా నీకు? అయ్యయ్యో అది కాదండి, ఇలా తాగితే మీ లివర్ కి ఏమవుతుందోనని. కొట్టు చూడు, సౌండ్ ఎలా ఉంది? విశాఖ ఉక్కు. ఇలా కాదు, ఎలా తాగినా సరే నా లివర్ మీద కవర్ కూడా ఏమవుదో. అయినా నేను ఏమన్నా రోజు తాగుతానా? ఏదో తోచినప్పుడు తాగుతాను. అఫ్ కోర్స్ తాకపోతే ఏం తోచదు అనుకో. ఎప్పుడైనా జాబ్ లో రిస్క్ వస్తే విస్కీ తాగుతా, బాధ వస్తే బ్రాందీ వేస్తా, ఫైన్ గా ఉంటే వైన్ కొడతా, బోర్ కొడితే బీర్ కొడతా, ఏది దొరక్కపోతే నిన్ను కొడతా. అది సర్లేండి, ఇది ఎప్పుడు కొడతారు? పిచ్చిదానా, అది రమ్ము. ఆర్ అంటే రెగ్యులర్, యు అంటే యూజ్డ్, ఎం అంటే మెడిసిన్, రెగ్యులర్ యూజ్డ్ మెడిసిన్. అదేంటండి అంత బాధగా తాగుతున్నారు? బాధగా కాదే, చేదుగా తాగుతున్నాను. కస్టమర్స్ బాధ భరించలేక ప్రశాంతంగా నిద్రపోవడానికి చేదు తాగుతున్నాను. అయ్యో నాకు అర్థమైందండి, ఉండండి మీకు మందులకు మంచిగా తీసుకొస్తాను. తీసుకురావే. ఒక్క నిమిషం. పర్లేదు, తీసుకురా. నిజం నమ్మేసింది పిచ్చిముండావు. అబ్బా ఏం మనిషి ఏంటో, పగలు గుర్రుగా ఉండి ఇబ్బంది పెడతాడు, రాత్రి గుర్రక పెట్టి ఇబ్బంది పెడతాడు. ఇక ఈ సైలెన్సర్ పెడతాను, సౌండ్ సడన్ గా ఆగిపోతుంది. ఐడియా. అమ్మయ్య, ప్లాన్ సక్సెస్. ఏంటి ఇది? నన్ను నోరనుకున్నావా, బోరనుకున్నావా? పైప్ పెడతావా, పైప్ పెడతావా? నన్ను చంపాలని చూస్తావా? నన్ను అపార్థం చేసుకోకండి, మీరు గురక భరించలేక సైలెన్సర్ పెట్టారు. మిమ్మల్ని నేనెందుకు చంపుతాను? సైలెన్సర్ పెడతావా? సైలెన్సర్ పెడతావా? ఇంకా అదే బాగుతా అంబులెన్స్ వచ్చేది. సారీ అండి, ఇంకెప్పుడు చేయను, వదిలేయండి ప్లీజ్. వీళ్ళకేంటండి, వజ్రాలు లాంటి ఇద్దరు కొడుకులు, రత్నం లాంటి ఒక కూతురు. అన్నలకి చెల్లులంటే పంచప్రాణాలు, చెల్లెలకి అన్నలంటే ఆరో ప్రాణం. ఇంకెందుకు ఆలస్యం? అబ్బాయికి అమ్మాయి ఓకే, అమ్మాయికి అబ్బాయి ఓకే. ఇక ఇచ్చిపుచ్చుకోవడాల గురించి ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే. ఫ్రాంక్ గా మాట్లాడుకున్నా, ఫ్యాన్ కింద మాట్లాడుకున్నా మా అందరిది ఒకటే మాట. డాడీ, అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. విన్నారుగా? స్వాతి, వెళ్ళమ్మా వెళ్ళమ్మా, పర్లేదు. చిన్నపిల్ల కదండి. అయ్యా, ఇక ఫార్మాలిటీస్ మాట్లాడుకోండి. ఏదో మీ స్తోమతకు తగినంత కాకపోయినా మా చెల్లెలి సంతోషం కోసం ఓ 10 లక్షలు కట్నం, పెళ్లిలో ఏ లోటు రానికుండా చూసుకుంటాం. చూడబ్బాయ్, మీరెంత ఇచ్చిన సంతోషం ఆయన. ఎలాగూ మీ అమ్మాయి ₹1,00,00,000 చేస్తుంది కదా. కోటేంది? కోటి అంటే ₹1,00,00,000 విలువ చేస్తుంది మీ చెల్లెలు అని అర్థం. మరి ఇంకే శుభమస్తు. వచ్చే నెల 20వ తేదీ దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి ఖాయించేయండి. ఆ రోజైతే దుబాయ్ పంపించడానికి కూడా బాగుంటుంది. దుబాయ్ ఏంది? దుబాయ్ అంటే హనీమూన్ కి దుబాయ్ వెళితే బాగుంటుంది అని వీడి అర్థం. బావగారని సగం సగమే మాట్లాడతారనమాట. శుభస్య శీఘ్రం. అయ్యా, ఉభయులు కూడా తాంబూలాలు మార్చుకోండి. అలాగే. ఇదిగో చూడండి, ఇది పెళ్లి కుమార్తె తండ్రికి మీ చేతులతో ఇవ్వండి. తీసుకో బాబు.
ఇది పెళ్లి కుమారుడు తండ్రికి మీ చేతులతో ఇవ్వండి. ఇదిగోండి బాబు గారు. ఇవ్వండి ఇవ్వండి. పీపీ మిస్టర్ పీపీ రేయ్, నన్ను పీపీ అని పిలిచిన వీపీ ఎవడరా? నా పేరు పరమేష్, ఓన్లీ పీ, నో ఎక్స్ట్రా పీ. పీ నా వృత్తి పేరు, ఇంటి పేరు కాదు. వృత్తి పేరునే ఇంటి పేరు చేసి సరదాగా పిలుస్తున్నాడు లేవయ్యా. సరదాగా ఉంటే నీ ఇంటికి సరసాలు ఆడుకున్నాను, నా ఇంటి పేరు మార్చుకో. మరి గొర్రెల సంత ఏంటి? ఇవి సంత గొర్రెలు కాదు, ఆ. నా సొంత గొర్రెలు. అయితే ఏంటి? వీటికి పాలసీ చేస్తారని. గొర్రెలకు పాలసీ చేసే బకరాగాళ్ళ కనబడుతున్నాను నేను. ఏం ప్రయాణించే వాహనాలకు, ఆ. ప్రాణం లేని ఇళ్లకు, వస్తువులకు పాలసీ చేస్తుండగా తప్పులేంది. ఆ. నా గొర్రెలకు పాలసీ చేస్తే ఏంటి తప్పు? రూల్స్ ఒప్పుకో. రూల్స్ రూల్స్ రూల్స్. ఆ. వీటి మాంసంతో బిర్యానీ చేసుకుంటే నో రూల్స్. ఆ? వీటి కాళ్ళతో పాయ చేసుకుంటే నో రూల్స్. వీటి పాలు పిండి తాగితే నో రూల్స్. కానీ వీటికి పాలసీ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం రూల్స్ గుర్తుకొస్తాయే. నిజమేనండి, మనకి కమిషన్ ఎంత వస్తుందని చూసుకోవాలి గానీ కస్టమర్ ఎవరైతే మనకి ఎందుకండి. అవును కరెక్టే. ఆ. ఫోటోలు తీసుకొచ్చావా? ఇదిగో కెమెరా తెచ్చాను, మీరే ఫోటోలు తీయండి. నేను ఫోటోలు తీయాలా? లేకపోతే చోటకే నాయుడు వస్తాడా? బాగా చెప్పు. ఇదేంటి ఇది పడుకునుంది? దాని పేరు దీపిక పడుకోనే. అంటే ఎప్పుడు పడుకునే ఉంటుందా? ఎయిడ్స్ వచ్చినప్పటి నుంచి. దాన్ని తీసుకోండి. ఆ. దాని పేరు కత్తిన్నా కైపు. దానికేంటి? హార్ట్ ప్రాబ్లమ్. మరి బైపాస్ చేంజ్ అయిపోయావా? బైపాస్ దాటించి మటన్ కొట్టు మస్తాన్ గడికి అమ్మడం తప్ప నేను చేయగలిగేదేముంది? అలాగా ఆ. సరే. ఆ? దీనికేంట్రా కడుపు ఉబ్బింది? ఆ మధ్యన లవ్వర్ చెప్పిందని 6 ప్యాక్ ట్రై చేసింది, ఆ. అది కాస్త ఫ్యామిలీ ప్యాక్ అయింది. దాన్ని తీసుకోండి, దాని పేరు ఐశ్వర్యరాయ్. ఆ. దాని పేరులో ఉండే ఐశ్వర్యం జీవితంలో లేదు. ఏ? ఎందుకంటే పక్క గ్రూప్ లో ఉండే పోతు సల్మాన్ ని లవ్ చేసింది. ఆహా. దాన్ని బోనాల పండుగ బలిచ్చారు. అయ్యో. లవ్వర్ గుర్తుకొచ్చినప్పుడల్లా ఇలా తాగి తాగి ఆ. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫార్మ్ అయిపోయి. అయ్యో. ఆ? ఇదేంట్రా నన్ను ఉరిమిరిమి చూస్తుంది? అది సీమగొర్రె. దాని పేరు అమరసింహ. ఆహా. ఆ మధ్యన మటన్ కొట్టు షరీఫ్ గడ్ ఆ. దీన్ని వేసిపోతే ఇదే నేసింది. ఇది ఫ్యాక్షనిస్ట్ గా ఇప్పుడు మారింది. ఆ మధ్యన ఫ్యాక్షన్ సినిమా పోస్టర్లు ఎక్కువగా తిని ఇలా మారిపోయింది. ఓహో. ఆ? ఆ? ఇదేంట్రా నన్ను చూసి కనుకొడుతుంది? అది మిమ్మల్ని చూసి కనుకోవట్లేదే, ఆ. మీ ఆవిడని చూసి. వై? ఆ మధ్యన డర్టీ పిక్చర్ సినిమా చూసింది, ఆ. అప్పటి నుంచి అన్ని డర్టీ హ్యాబిట్స్ వచ్చాయి. ఆ, సరే గాని ఆ. నువ్వు నిశ్చింతగా ఉండు. అలాగే. నేను ఫామ్స్ చేస్తాను, నువ్వు సైన్ చేద్దు. అలాగే అలాగే. అమ్మా, అమ్ముకుంటే బతికున్నప్పుడే డబ్బులు వస్తాయి, పాలసీని నమ్ముకుంటే చచ్చిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి. కరెక్ట్ గా చెప్పావన్నా. సరే గాని ఆ. ఈ మేకలకి గొర్రెలకి డట్టి సినిమాలు చూపించకన్నా. నేనెందుకు చూపిస్తాను? ఇదిగో ఆ. ఇక్కడ సంతకం పెట్టు. అలాగే, ఇది పట్టుకోమ్మా. చెయ్. ఆ. ఇంగ్లీష్ కూడా చదువుకున్నావు కదా, పెట్టు. ఓకే ఓకే, నువ్వు హ్యాపీగా ఉండు. అలాగే అలాగే, వస్తానమ్మా. రావే, నువ్వు రావే. ఇదిగో దట్టి సినిమాలు చూపించుకో. చెల్లకు 10 లక్షలు కట్టం ఇస్తాను ఒప్పుకున్నాం. మనం డే అండ్ నైట్ కష్టపడాలి. అరే 1+1 ఆఫర్ ఎలా ఉంటుందిరా? అప్పుడు మనకే బొక్కరా. ఇప్పుడు మీకు బొక్కేరా? రేయ్, మీరు దిగుతారా మమ్మల్ని రమ్మంటారా? గాడ్సా? ఇదేంటి కత్తులు తీస్తారనుకుంటే వీళ్ళంతా గాడ్స్ తీసారేంటి? హ్మ్. మాట్లాడే. ఎంత దరిద్ర పేదవాళ్ళని తీసుకొచ్చి ముందు కాటు పెట్టుకుంటే వెనక పొడిచావేంట్రా? పొడిచేవాడు ఎక్కడైనా పొడుస్తాడు. ఏంట్రా, అక్కడ భోజనం బాగానే తిన్నారు, ఇక్కడ బాగానే తింటున్నారు. ఎక్కడో తప్పు జరిగింది. ఎక్కడో కాదు, నేను నిన్ను పెట్టుకోవడం తప్పు జరిగింది. వదలరా. వదలంటే వదల
వదలపోయి కొడతారా? గ్యాస్ ప్రాబ్లం రా. ఫైటర్ తీసుకొచ్చే పారిపోయాడు. అయినా మనం కొట్టినా పడిపోతున్నారంటే వీళ్ళని పురమాయించింది ఎవర్రా? ఫైట్లు చేయడం ఇంతేజాని నాకు ఇప్పుడే తెలిసింది. తొగిడి మే పగడి రా. నేను మర్మకాలు నేర్చుకున్నా బాగుండు పోను. ఇంకేం మరమకడ పక్కండి చంద్రకాంత్ ఒకటిగా టైం అంతా సరిపోతుంది. ఫైట్ అయిపోయింది పదండి. అయిపోలేదురా, ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడే నీకు వయసు అయిపోయిందా? నా వయసు నువ్వు లేని నా లైఫ్ ఏస్ట్ కైపు, నా కత్తి నా కైపు. ఆ? పడుకుంటే ఎంత అందంగా అయ్యో, ఉంటే ఏమైంది? అప్పుడే శాశ్వతంగా పడుకున్నావా నా దీపిక? పడుకునే ఏం జరిగిందిరా? ఘోరం జరిగింది. ఏ లేచిపోయిన మీ ఆవిడ తిరిగి వచ్చేసిందా? కాదు, రాత్రి పడ్డ పిడుగు దెబ్బకి 4 పోయాయి. ఎలా జరిగింది? ప్రకృతి కన్నారి చేసింది. ఓ ఎడం కన్నా కుడి కన్నా? కౌంటర్ లాపి క్యాష్ ఇస్తే వాటికి డౌన్ సోర్స్ కదా చేసుకుంటాను. నిన్న బాగానే ఉన్నాయి కదరా? నిన్న డేట్ ఎంత? 18, ఇవాళ 19. రోజు మారితే డేట్ మారదా? డేట్ మారితే ఫేట్ మారదేటి? ఇదిగా పాలసీ కట్టిన మరుసటి రోజే పాలసీ డబ్బులు అడిగితే ఎవరా? రూల్స్ ఒప్పుకో. ఇక డబ్బులు ఇవ్వకపోతే నేను మా సంఘం వాళ్ళు అసలు ఒప్పుకో. మా సంఘం వాళ్ళు వచ్చారనుకో, ఆ, ఇక్కడ ధర్నా చేసి నీ ఫోటోకి దండ వేస్తారు. జాగ్రత్త. శ్రీశైలం అన్న, అంజనన్న, సీనన్న. ఒరేయ్, ఒరేయ్, ఆపరా బాబు, వాళ్ళు వస్తే నన్ను చంపేస్తారు. ఇప్పుడు డబ్బులు లేవు కానీ తర్వాత రా ఇస్తాను. నిన్నే కదండి నాకు దాయమని 10,000 ఇచ్చారు. ఆహాహాహా, పతివ్రత అంటే నువ్వేనా బాబు? వెళ్ళు, ఊర్లో పెట్టుకుబట్రా. అలాగేనండి. నా తల్లి. అవునండి, మనలో మనమాట. ఇప్పుడు వీటి మీద కమిషన్ ఎంత వస్తుంది? బొంగు బొంగు వస్తుందిరా. అదొక పెళ్ళం, నువ్వు క్లయింట్. ఏదవా చచ్చిన గూరు లేదవా అని. తెచ్చానండి. పువ్వులు లేవని ఆకుల్లో పెట్టి తెచ్చానండి. ఆహా. గొర్రెలే కదా, సింబాలిక్ గా ఉంటుందని. ఆ. బావ బేకారు, చెల్లి సహకారు. ఆకులు బావకి ఇచ్చేయమ్మా. అమెరికన్ షారూక్ ఖాన్. ఒక్కొక్క గొర్రెకి 1500 క్యాష్ డౌన్ క్యారియన్. పదండి, నేను వస్తున్నాను. పదండి. ఇవాళ బాగానే వర్కౌట్ అయింది. అమ్మ నా గొర్రె, నువ్వేదో వెర్రి గొర్రె అనుకుంటే నన్నే బకరాన్ చేస్తావా? చెప్తాను. ఆకులేం చేయమంటారండి? తమలపాకులు పచ్చడి చేద్దు గాని పద. చాదస్తం ఎక్కువైపోయింది. అక్కలో మీరే చీరలు కట్టుకుంటే మరి కట్టుకుంటే బాబలు సయి మరి బాబలు సయి అక్కలు చీరలు కోనాల ఓయ్ ఓయ్ బాబలు డబ్బులు తీయాల. ఏయ్, ఏకేరావు పీకేరావు ఏంది? ఆపండి. ఆపాంగా, నువ్వు ఆగవే. ఆగడా ఆగడా. ఏంటా ఏకేరావు పీకేరావు? బిజినెస్ ఎలా ఉంది? మాకేంటండి 3 చీరలు 6 లంగాల్లో సూపర్ గా ఉంది. రేయ్, చూసి చూడనట్టు వెళ్ళిపోతారేంట్రా? తెలిసిన వాళ్ళు ఎవరైనా కనపడినప్పుడు విష్ చేసి విషయాలు అడగాలి, తెలుసా? నీలాంటి నసగాలు తగిలినప్పుడు హాయ్ చెప్పి బాయ్ చెప్పాలి. ఆ విషయం మీకు తెలుసా? ఏంటి మాట్లాడలేదు? హట్ అయ్యారా? హర్ట్ అయితే ఆర్డర్లు, ఫీల్ అయితే పాలసీలు రావని తెలుసబ్బా. కొంపదీసి మమ్మల్ని పాలసీలు చేయమంటావేంటి? పిలిచిందే అందుకమ్మా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్. ఆల్సో మీ. బాబు చెరో పాలసీ తీసుకోండి, పోతే కట్టుకున్నది బాగుపడుతుంది. పోకపోతే కట్టినోడు బాధపడతాడు. చేస్తే లక్షణంగా ఉంటుంది, చస్తే లక్షల్లో వస్తుంది. మీ మీద చేయించుకోవడం ఇష్టం లేకపోతే మీ సరుకు మీద చేయండి, కాలిపోతే క్లెయిమ్ చేసి ఇప్పిస్తా. చూడండి, కాలిపోయాక చచ్చిపోయాక వచ్చే డబ్బులు మాకొద్దు. మేమేం చేసినా జెన్యున్ గా చేస్తాం. పోనీ రే మార్కెట్ పోనీ. పొద్దున్న ఈడు తగిలేడు. ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుందో. అంట జెన్యూన్. మీరు జెన్యూన్ కాదురా, జిడ్డుగాళ్ళు. జెన్యూన్ అయినా జెంట్ల్మెన్ అయినా నేనే.